సరే అమ్మా, నైట్ ఊరికి వస్తున్నా. రే స్కోపే వెనకాల ఉన్నాడు. స్కోపే వెనకాల ఉన్నాడు చూడు. ఏందిరా నువ్వు? స్కోపే రే మామ, రేపు నైట్ ఊరికి వెళ్ళాలి, బస్ బుక్ చేయరా. ఏరా అంత సడన్గా? సడన్గా ఏం లేదురా, ఎల్లుండి ఏపీలో ఎలక్షన్స్ కదా, వెళ్ళి ఓటేసి వస్తా. ఎలక్షన్ అంటే అంత ఇష్టమారా? ఇష్టమా తొక్క, ఓటుకు 5,000 ఇస్తున్నారా. 5,000. చెక్. ఏంటి 5,000? అవును. ఒక సామాన్యుడి నెల జీతం రా 5,000. అయినా ఇప్పుడు మనం ఉన్న పొజిషన్లో 100 రూపాయలు ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచించే సమాజంలో మనం ఉన్నాం. ఒక రాజకీయ నాయకుడు 5,000 ఇస్తున్నాడంటే అందులో ఏ రాజకీయం ఉండదా? ఏమోరా. మీ నియోజకవర్గంలో మొత్తం ఎన్ని ఓట్లు ఉండొచ్చు? దాదాపు 1,00,000 ఉంటాయి. 1,00,000 ఓట్లు అంటే 1,00,000 × 5,000 50 కోట్లు. అవును. ఒక్క మీ నియోజకవర్గంలోనే 50 కోట్లు ఖర్చు పెడితే ఏపీలో మొత్తం ఉన్న 175 నియోజకవర్గాలు అంటే ఎన్ని వేల కోట్లు? అయినా నాకు ఇప్పటికే అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్ని వేల కోట్లు ఎలక్షన్ టైంలో వృధా చేయడం కంటే పదవిలో ఉన్నప్పుడే ఆ నియోజకవర్గం వారికి ఖర్చు చేస్తే ఇప్పుడు ఇంత డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదరా. అయినా అవన్నీ నాకెందుకురా, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాము. డబ్బు తీసుకొని ఓటేస్తే ఆ ఓటుకు వాల్యూ ఉండదురా. అంటే డబ్బు తీసుకోకుండా నిజాయితీగా ఓటేస్తే వాల్యూ ఉంటుందా? నిజాయితీ అని నువ్వే అంటున్నావు కదరా. నిజాయితీగా చేసే ఏ పనిలో అయినా వాల్యూ ఉంటుంది. అయినా నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు. ఇక్కడ నీట్గా ఎమ్మెల్యే సెట్టింగ్, అర్థమైందా? సరే మామా. సరే మామ, కంప్లీట్ అయిందిరా. కంప్లీట్ అయిందా? సూపర్ రా. అరే ఇప్పుడు డబ్బులు తీసుకొని ఓటేస్తే ఎట్లుంటుంది, తీసుకోకుండా ఓటేస్తే ఎట్లుంటుందని మన ఎమ్మెల్యేల పనితీరు నీకు చూపిస్తాను, సరేనా? అరే నీకు ఎక్స్గ్రేషియా రావాలరా, అర్థమైందా? కానీ అది రాదు. ఓకే మామ. అప్పుడు నువ్వు మీ ఎమ్మెల్యే దగ్గరికి రావాలి. ఎక్స్గ్రేషియా అంటే ఏంట్రా? ఫ్రీగా డబ్బులు తీసుకుంటావు, ఎక్స్గ్రేషియా అంటే తెలియదా? ఎక్స్గ్రేషియా అంటే నీకు కానీ నీ ఫ్యామిలీకి కానీ ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్నే ఎక్స్గ్రేషియా అంటారు. ఓ సరేనా? ఇప్పుడు మీరు నేను చెప్పింది చేయండి. కాదు, మనకెంత మెజారిటీ రావచ్చు? నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పు. మొన్న యాక్సిడెంట్లో ఫ్యామిలీకి ప్రమాదం జరిగింది కదా సార్. చెప్పు. ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా వస్తుందన్నారు, దావుదు రాలేదని చెప్తున్నాడు సార్. అవేమో నా డబ్బులు అయ్యా, తీసుకో బాబు అని ఇవ్వడానికి. ప్రభుత్వం నుంచి రావాలా? ప్రభుత్వం నుంచి వచ్చాక నీకు ఇస్తా. వస్తే చెప్తాను, వెళ్ళు. చూడండి సార్. వస్తే చెప్తాను, వెళ్ళు. సరే సార్. పిఏ సార్, సూర్య ఎక్స్గ్రేషియా ఎంత వచ్చింది? 5 లక్షలు సార్. 5 లక్షలే? అందులో సగం మన ఖాతాలోకి వేసి మిగతా సగం నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చేలాగా వాడికి చూడు. ఓకే సార్. అప్పుడు అన్నీ మర్చిపోయి మనకే ఓటు గుద్దుతారు. ఏం తెలియదు సార్ మీది. తిక్క జనాలయ్యా. అవును సార్. వాడేంట్రా సహాయంలో సగం నొక్కి మిగతాది అలా పడేయమంటాడు? వాడేమైనా భిక్షమేస్తున్నాడా? అడిగింది వాడు సహాయమే కదా. ఓటుకు 5,000 ఇస్తున్నారా. 5,000. ఓకే, నెక్స్ట్ ఏంటో చూపి. నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయి? నమస్తే సార్. నమస్కారం అమ్మా, కూర్చో. చెప్పు, ఏం వచ్చినావు? మొన్న జరిగిన ప్రమాదంలో ఎక్స్గ్రేషియా వస్తుందన్నారు కదా సార్. ఇంకా రాలేదా? రాలేదు సార్. దావుద్ చెప్తుంటే పట్టించుకోవటం లేదు. ఒకసారి దావుద్కి ఫోన్ చేయి. హలో దావుద్, నేను ఎమ్మెల్యే గారు పేరు మాట్లాడుతున్నాను. సార్ మాట్లాడుతున్నాను. హలో హలో సార్, నమస్తే. నమస్తే పక్కన పెట్టు. సూరికి రావాల్సిన ఎక్స్గ్రేషియా వచ్చిందా? ఎప్పుడు వచ్చింది సార్? వస్తే ఇవ్వడానికి ఏమయ్యా,
అదేమన్నా నీ డబ్బా, అతని హక్కు. రేపటికల్లా అతనికి రాలేదనుకో, సార్ సార్ ఇచ్చేసాను సార్. వెంటనే అతనికి రావాలి. అర్థమైందా? అర్థమైంది సార్. నీ పని అయిపోయింది, వెళ్ళమ్మా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. సరే. ఇది డబ్బు తీసుకోకుండా ఓటేస్తే వచ్చే వాల్యూ. సరే మామ, బస్ క్యాన్సల్. రే, బస్సు క్యాన్సల్ అంటావేంట్రా? 5,000 ఇచ్చి నీకు ఓటు వేయించుకున్నాడు, నీ ఓటుని ఈజీగా దొంగ ఓటు చేస్తాడు. మరి ఇంకేం చేయమంటావురా? వాళ్ళిద్దరు అసమర్థులే. వాళ్ళిద్దరు అసమర్థులైనప్పుడు మనకు ఒక ఆప్షన్ ఉంది, నోటా. అంటే నోటా కోటే, నన్ ఆఫ్ ద అబౌవ్. మన అభ్యర్థులు అసమర్థులని తెలిపేదేరా నోటా అంటే. నోటాకి ఎక్కువ ఓట్లు నమోదైతే వచ్చే ఎన్నికల్లో స్థానం ఇచ్చేవారు కాదు. అప్పుడు మనకు కొత్త నాయకులు వస్తారు. ఇంత ముందు కాలంలో మనం నోటాకి ఓటేయాలంటే ఎలక్షన్ కమిషన్ సమక్షంలో నోటాకి ఓటేసేవాళ్ళం. అప్పుడు ఓటర్కి ప్రాణహాని ఉండేది. దీన్ని 2009లో ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తే 2013 సెప్టెంబర్ 27వ తేదీన నోటాని బ్యాలెట్లో ఒక ఆప్షన్గా చేర్చారు. ఇప్పుడు మనం ధైర్యంగా నోటాకి ఓటేయొచ్చు. మన ఓటు మన హక్కు. ఒక పౌరుని కనీస బాధ్యత ఓటు వేయడం. ఒక్కరోజు మన ఓటుతో వీళ్ళు మనల్ని 5 సంవత్సరాలు ఇలా పరిపాలిస్తారు. పవర్లో ఉన్న పొలిటీషియన్ కన్నా డబ్బు తీసుకొని ఓటేసే ఓటర్లోనే ఎక్కువ అవినీతి ఉంది. 5,000 కోసమో 2,000 కోసమో 5 సంవత్సరాల మన భవిష్యత్తును ఈ డబ్బు కోసం వృధా చేయకండి. ఆలోచించండి, ఇది మన ఓటు కాదు, 5 సంవత్సరాల హక్కు.